అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో అరటి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలలను కోయలేక చెట్లపైనే వదిలేశారు. లక్షలు ఖర్చు చేసి పంట పండిస్తే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. పూజలు శుభకార్యాలయాల్లో టన్ను 20,000 నుంచి 22,000 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా కనీస ధర కూడా రావడం లేదని చెప్తున్నారు. బయట ప్రాంతాలకు ఎగుమతి లేక 2,000 కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తోటలో ఉండదు బాగున్నాయి అట్లా బాగున్నాయి. నచ్చాలి ఇంకొక పట్టుకో. నా పేరు కుమారాజు, అస్తవరం చెర్లోపల్లి గ్రామం. మేము గత 10-15 సంవత్సరాల నుంచి అరటి పంట సాగు చేసుకుంటున్నాము. కానీ మాకు ఈ సంవత్సరం మరి దారుణంగా తయారైపోయింది. వ్యాపారం లేక మొత్తం కనీసం అంటే పోయిన సంవత్సరం 20-25 వేల దాకా టన్ను కాయలు అమ్ముతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరి చాలా ఘోరంగా పరిస్థితికి వచ్చేసి 2,000 గడపోయేదానికి టన్ను ముగ్గు చూపించడం లేదు. పైగా వ్యాపారస్తులు వచ్చి ఎవరన్నా కొడతారని చెప్పిన ఉద్దేశంతో చూసుకుంటే వాళ్ళు కూడా రావటం లేదు. మాకు మరి తోటల్లో కానీ అయితే కాయలన్నీ రాలిపోయి మొత్తం గందరగోళంగా అయ్యే పరిస్థితి వస్తుంది. 4-5 ఎకరాలు పొలం పెట్టుకున్నామంటే 4-5 లక్షల రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. వీటితో మా రైతులను కూలోళ్ళను వాళ్ళని సాగుకోవాలంటే మాకేమీ దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో మేము ఆగిపోయి ఉన్నాము. మాకేదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా 10 రూపాయల ఆర్థిక సహాయం అందించి మా రైతులు అందరం కూడా గడ్డకు వచ్చే మార్గాలు ఉంటాయి. లేదన్నట్టుకుంటే పరిస్థితులు అయితే చాలా విషాదంగా తయారవుతున్నాయి. పైగా మాకు మార్కెట్ వాల్యూ ఏదో ఒక రూపాన ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా రాజంపేట మండలము. నా పేరు సుబ్బరాజు. 5 ఎకరాల అరటి తోట వేసినాము. పోయినసారి బాగా జూన్, జూలై, ఆగస్టులో మంచి రేట్లు టన్ను 20,000 నుంచి 25,000 పోయినాయి. ఇప్పుడు ఈసారి టన్ను 2,000 కూడా పోలేదు. ఈ అరటి తోట జీని రకం పెట్టేదానికి ఎకరా 1 లక్ష రూపాయలు అవుతుంది. 5 ఎకరాలు 5 లక్షలు అవుతుంది. ఇప్పుడు దానికి 5 లక్షలు కూడా 1 లక్ష రూపాయలు కూడా పెట్టుబడి రాలేదు మాకు. ఇది మా గవర్నమెంట్ చూసుకొని మమ్మల్ని గిట్టుబాటు ధర కల్పించేట్టుగా కోరుకుంటున్నాము.